ఈ వచనం నేను పొద్దున్న బైబిల్ తీయగానే అట్లా కనపడేసరికి నా బలహీనతనే దేవుడు ఎత్తి చూపాడు అన్నట్టుగా నాకు అనిపించింది. ఏమంటాడు? విశ్వాస జీవితములో మోమాటము గలవారై ఉండకుడి. అది దేవుడు చెబుతున్నటువంటి మాట. మనం ఏ జీవితంలో ఉన్నాం? విశ్వాస జీవితములో ఉన్నాం. లోక సంబంధమైన జీవితం కాదు ఇది. ఇది విశ్వాస జీవితం, విశ్వాస ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం అవుతున్నాం? కనానుకు ప్రయాణమై వెళుతున్నాం. పరమ కానానికి మనం వెళ్ళాలని ప్రయాణం. ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టి కనాను అనే ఆ రాజ్యమునకు మనం విశ్వాస ప్రయాణం. ఇది ఈ విశ్వాస ప్రయాణంలో దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు ఉండకూడని లక్షణం ఏంటి? మొహమాటం ఉండకూడదంట. ఏ విషయములో కూడా దేవుని ప్రజలకు ఏముండకూడదు? మొహమాటం ఉండకూడదు. మొహమాటము లేనివారై మీరు విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మొఖాలు చూసి మొహమాట పడి రాజీ పడితే నీ విశ్వాస జీవితం పతనమైపోద్ది అని దేవుడు అక్కడ రాయించాడు అన్నమాట. ఏముండకూడదు? చెప్పండి, ఏముండకూడదు? మొహమాటం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదని చెప్పాడు అన్నమాట? మన విశ్వాస జీవితం నుంచి మనల్ని పక్కకు తప్పించే వాళ్ళు మన చుట్టే వందల వేల మంది ఉన్నారు. మన విశ్వాస జీవితం నుంచి మనల్ని దేవునికి దూరం చేసేవాళ్ళు ఎంతోమంది మన రక్త సంబంధులే ఉన్నారు. మన విశ్వాస జీవితంలో దేవునికి దూరం చేసేవాళ్ళు మన కుటుంబ సభ్యులే ఎంతోమంది ఉన్నారు. అందుకనే యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు ఏ దేశమునకు వెళుతున్నారో వాళ్ళతో మీరు కలవకూడదు. మొహమాటం చొప్పున వాళ్ళతో మీరు కలవకూడదు. వాళ్ళ మంచోళ్ళు, బాగా మాట్లాడుతున్నారు అని మీరు వారితో కలవకూడదు. వారి క్రియలలో మీరు పాలు పంచుకోకూడదు. వారు మొహమాటం చొప్పున వాళ్ళు పెట్టింది మీరు తినకూడదు. వాళ్ళు కొంచెం మంచోడు నోటి మెత్తకూడదు, ఆడజోలు ఎందుకులే అని అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ క్రియలు, వాళ్ళ పనులు మీరు సహించడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వేరు చేశాను అన్నాడు దేవుడు. మనల్ని ఏం చేశాడు దేవుడు? వేరుపరిచాడు. ఎవరి నుండి? అందరిలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకంగా వేరు చేసి ఇటు పక్కకు తీసుకొచ్చాడు. ఈ పక్కకు తెచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో ఏం పెట్టుకోకూడదు? ఈరోజు ఆదివారం ఆరాధన, ఈరోజే మనోళ్ళు ఫోన్ చేసి రమ్మంటారు. ఏం చేయాలి? నువ్వు లేకపోతే ఎట్లా నువ్వు ఉండాలి అని అంటారు. ఏం చేయాలి? మొహమాటం. మన ఇంటోళ్ళు, మన రక్త సంబంధులు, చెల్లెళ్ళు, అక్కలో, తమ్ముళ్ళు ఏదో మనకి ఇక్కడ ఉపవాస కూటం ఉన్న రోజునే వాళ్ళు కార్యక్రమం పెట్టుకుంటారు. ఏం చేయాలి? ప్రభు బల్ల, కానీ ఈరోజే పలానా చోటుకి వెళ్ళాలి అని అంటారు. ఏమండి? లేదు, నేను ఈ నెలంతా, ఈ సంవత్సరం ముగింపు నెల, ఈ నెలంతా నేను రోజు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి అని అంటున్న సమయంలో వాళ్ళు మనల్ని ఏదో ఒక ప్రోగ్రాంకి, ఏదో ఒక కార్యక్రమానికి పిలుస్తారు. లేదు, మా ఇంట్లో ఇట్లా జరిగింది, నువ్వు వచ్చి కూర్చొని మాట్లాడు అని మనల్ని పెద్దరికంగా పిలుస్తారు. అటువంటి సందర్భాలలో ఏం చెబుతున్నాడు దేవుడు? మొహమాటము లేని వారమై మనము ఉండాలి. వాడు మనోడని, రక్త సంబంధని, ఇంటోడని, అయినోడని ఎంత మాత్రము మొహమాటం చూపొద్దు మీరు. సరే, కానీ మనోళ్ళు రేపొద్దున తెల్లారులేస్తే కలుసుకోవాలి, మొహమొహాలు చూసుకోవాలి. మళ్ళీ రేపొద్దున మనం వెళ్ళపోతే వాడు మన దగ్గర రాడు. మళ్ళీ తెల్లారి ఫోన్ చేయటం మానేస్తారు. అదేమంటే నేరారోపణలు, నిట్టూర్పులు మళ్ళీ మన దగ్గర అదిగో చూసావా అని అంటారు. ఇవన్నీ ఎందుకు? వెళ్ళి కనపడొస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా.
అని మొహమాటం చూపొద్దు అని అంటారు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే, అనేక మంది మనుషుల ముఖం చూసి దేవుడి నుండి తొలగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారట. భ్రష్టులు అయిపోయారంట, వాళ్ళు పాడైపోయారంట, శాపగ్రస్తులయ్యారంట, దేవుని నుండి శాంతం తొలగిపోయారంట. ఎక్కడికక్కడికి ఏం చెప్పాలి అని అంటే, ఈరోజు నేను ప్రార్థనలో ఉన్నాను, ఈరోజు నాకు ఆరాధన ఉంది, ఈ రోజున దేవుని పని ఉంది మందిరంలో, ఈ రోజున పలానా ప్రార్థన పెట్టుకుంటున్నాను, కాబట్టి మీరేమనుకోవద్దు, దయచేసి నేను ఈ పూటకి రాలేను. రెండోది, మనం చెయ్యని కార్యం అది, అసలు మనం వెళ్ళకూడని, మనం గడప తొక్కని కార్యం ఒకటి జరుగుతుంది అక్కడ, కానీ మనోళ్ళే. అప్పుడు ఏం చేయాలి? ఈ విషయంలో నన్ను మీరు అడగొద్దు, బలవంతం పెట్టొద్దండి, కావాలంటే ఇంకొక రోజున వస్తాను నేను, ఇదైతే వాక్య విరుద్ధం కనుక నేను రాలేను, మీరు నన్ను ఏమనుకోవద్దు అని చెప్పేయగలగాలి. ఆదివారం ఈ రోజున మేము వస్తున్నాం అని ఫోన్ చేస్తారు మనోళ్ళు, చెప్పేయాలి. మీరు వచ్చినా మేము ఇంటి దగ్గర ఉండమమ్మ, ఈ పూట మందిరంలో ఉంటాం, కావలిస్తే మందిరం అయ్యాక సాయంత్రం రండి, లేకపోతే రేపు వస్తున్నారా రండి, ఇంటికాడ కూర్చుంటాం అనే మొహమాటం మన దగ్గర ఉండకూడదు. ఎవడో గురించి విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి వాళ్ళ కోసం సమయమును కేటాయించడం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి. దీవించే దేవుని చేతికి మన బతుకులు అప్పగించుకోవాలి. కానీ అరే మొల్లోత బాధలు ఉన్నాయి, మొల్లోత కష్టాలు ఉన్నాయి, ఎవడు కొంపకెళ్ళి కూర్చుంటామండి? ఇన్ని చీకట్లు వెంటాడుతున్నాయి, ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, కళ్ళ నిండా కన్నీళ్ళు వచ్చేటువంటి బాధలో, నిద్ర పట్టిన బాధలో ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం? ఏమవసరం? వాడి ఇంటికి వెళ్ళి కూర్చోవలసిన అవసరం? కూర్చుని ఏడ్చి ఏంటి నా పరిస్థితి అని దేవుని దగ్గర ప్రలాపించాల్సిన గడియలు. దేనికి ప్రయాణాలు మీకు? ఇప్పుడు మీకేమర్థమవుతుంది? మొహమాటం కలిగిన వారి విషయంలో కనికరించి న్యాయము చేయుట జరగదని మీరు గుర్తుపెట్టుకోవాలి. స్థితిగతులు తీరినాక ఎవడతానైనా సరే సహవాసం, మన ఇంట్లో కష్టం పోయినాకే మనం ఇంకో చోటకి బయలుదేరి వెళ్ళాలి. ఈ గండం నుంచి, ఈ శ్రమ నుంచి దేవుడు ఒడ్డెక్కించిన తర్వాత లేచి అవతలకి ఇంకో చోటకు పోవాలి. అది ఎంత గాయం పెట్టుకుని ఎవడింటికాడ నుంచి చోట వెళ్ళి అక్కడ ఏ కార్యక్రమం నిలబడతాం మనం? మీ తెలియట్లా. స్థితిగతులు మారే వరకు నేను నా కుటుంబానికి ఈ గతి ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టావు అని దేవుని దగ్గర వ్యాజ్యమాడి పోరాడి, చెయ్యి ప్రభు, మేలు చేయి ప్రభు, ఆయన కనికరించే వరకు నోటికి నవ్వు రాకూడదండి. నన్ను కరుణించే వరకు నా కనులు దేవుని వైపుకు చూస్తాయి అన్నాడు 123వ కీర్తనలో. కనుక వీళ్ళ ముఖాలు చూసుకుంటా పోతే రేపు తలదించుకుని మనం ఏడవలసి వస్తుంది. దేవుడు అటువంటి కార్యాలు, మొహమాటం చొప్పున చేసే కార్యాలు దేవుడు మెచ్చుకోడు. కనుక ఎక్కడికక్కడికి ఏం చేయాలంటే అన్ని విషయములలో మోమాటము లేని వారమే మనం. ఆడ అన్న అయినా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లి అయినా, పెద్దమ్మ అయినా, ఇంకెవరైనా, పెదనాన్నైనా, ఇవాళ దేవుని కార్యము అన్న తర్వాత ఇంకా అవి అర్జెంటుగా మనం నిలబడాల్సిన కార్యం అయితే తప్ప కొన్ని కార్యాలు మనం అక్కడ నిలబడాలి. ఆయనకి బాగోలా నిలబడాలి. అక్కడ మనం, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడ మనం నిలబడాలి. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు లేరు, ప్రార్థన మానుకు నీళ్ళు తప్పు కాదు అది. లేదు వాళ్ళు ఇవాళ పోయేటట్టుకున్నాడు, కొంచెంలో ఒక గంటలో ప్రాణం పోద్ది, నిన్ను ఆఖరిగా చూడాలనుకుంటున్నాడు, తప్పులేదు. లేదు నువ్వు వెళ్ళి ఒక మాట మాట్లాడితే, నువ్వు సంతకం పెడితే అక్కడ డాక్టర్లు ఆపరేషను ఏదో చేస్తారు కార్యం, అక్కడ తప్పులేదు, వెళ్ళొచ్చు. కానీ ఉపయోగం లేని వాటిల్లో అల్లా నుంచుంటే దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడండి? అనవసరమైన వాటిల్లో కల్లా అక్కడ నిలబెట్టు కూర్చుంటే ఎందుకు దేవుడు ఊరుకుంటాడు? ఆత్మీయ జీవితంలో దేవుని మెట్లకు దేవుడు చెబుతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మోమాటం లేకుండా తెగ్గొట్టి మాట్లాడడం మీరు నేర్చుకోవాలి. అన్ని విషయాలలో ఒక హద్దు అనేది మనం పెట్టుకుని ఆత్మీయ జీవితంలో మోమాటము లేని వారమై
ఇవాళ ఆదివారం మీరు వస్తానంటున్నారు, మీరు వచ్చినా మేము ఇంటి దగ్గర ఉన్నాం, వచ్చి కూర్చుంటే బయట అరుగు మేము కూర్చోండి, సాయంత్రం వచ్చినాక తలుపులు తీస్తాం, అప్పుడు రండి. లేదా తాళం అక్కడ పెట్టి వెళ్తాం, వండుకుని తినండి మేము వచ్చేదాకా. వస్తున్నారా, బయలుదేరారా, సరే ఆగిపోతున్నాంలే, అదేమన్నా మొహం అంటాం? అయ్యేమన్నా లక్షణాలు అండి. చేయకూడని కార్యాలైనా సరే మీ వాళ్ళ కోసం చేస్తావా? తినకూడనివి కూడా మీ వాళ్ళ కోసం తింటావా? నువ్వు వెళ్ళకూడని స్థలాలకి మీ వాళ్ళ కోసం వెళ్ళి నుంచుంటావా అక్కడ, వాళ్ళు రమ్మన్నారని? ఎక్కడికక్కడ తెగ నరుక్కుంటూ మాట్లాడు వెళ్ళేవాడు ఏం పొందుకుంటాడంట? దేవుని కనికరములకు వీడు యోగ్యుడు అని తీర్పు వస్తుంది పరలోకం నుంచి. మోమాటం లేని వాళ్ళమైతే దేవుడు మన మీద ఏం ప్రకటిస్తాడు? కనికరమును ప్రకటిస్తాడు. ఆయన కనికరము చేతే అప్పులు తొలగుతాయి, ఆయన కనికరము చేతే ఈ బాధలు పోతాయి, ఆయన కనికరము చేతే ఈ సమస్యలన్నీ పోతాయి, ఆయన కనికరము వల్లనే ఈ కష్టాల నుంచి బయటపడతాం, ఆయన కనికరం వల్లే మనశ్శాంతిగా నిద్రపోయే పరిస్థితులు వస్తాయి, ఆయన కనికరం వల్లే ఇంటోళ్ళు మారి దేవుని సన్నిధికి వస్తారు, ఆయన కనికరం వల్లే విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని దేవుడు మళ్ళీ ఇల్లు కట్టినట్టుగా కడతాడు. ఆయన కనికరం వల్లే కుటుంబములో జరిగి ఆగిపోయిన కార్యములన్నీ దేవుడు మళ్ళీ, కనికరం లేకపోతే ఏం జరగవు. దేవుని కనికరం లేకపోతే జీవితంలో ఏమి? కనికరం రావాలంటే మోమాటము లేనివారై